నమస్కారం స్కై విజన్ న్యూస్ కి స్వాగతం నేను మౌనిక యానాం కురసాంపేట గ్రామంలో పందులు స్వైర విహారం చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై అధికారులు స్పందించి పందుల సంచారాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో స్థానిక కురసాంపేట గ్రామంలో పందులు స్వైర విహారం చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పందులను ఇష్టాసారంగా వదిలివేయడంతో గ్రామంలో గల మురికి కాలువలో పందులు సంచరించడంతో ఆపై చెత్తాచెదారాన్ని రోడ్డుపైకి తీసుకువచ్చి చిందరవందరగా తయారు చేస్తున్నాయి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు యువకులు ఆరోపిస్తున్నారు పందుల స్వైర విహారంతో ప్రజలు ఇబ్బందులతో పాటు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి పందుల సంచారాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామం లక్ష్మీపతిపురంలో బాలగణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో చవితి పందిరి రాట ముహూర్తం కార్యక్రమం ఘనంగా జరిగింది తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు లక్ష్మీపతిపురం గ్రామంలో జరిగిన చవితి పందిరి రాట ముహూర్తం కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక యూత్ సభ్యులు తాళ్లరేవు మండలంకు చెందిన ఆంధ్ర బ్యాంకు పరిధిలో లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు బుధవారం ఇంజరం ఆంధ్ర బ్యాంకులలో జరిగాయి లచ్చిపాలెం ఉప్పంగల గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం ఆంధ్ర బ్యాంకు పరిధిలో బుధవారం ఎస్సీ బీసీ కాపు క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన 260 మంది లబ్ధిదారులకు ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది సతీష్ సూపరింటెండెంట్ మల్లికార్జునరావులు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లచ్చిపాలెం ఉప్పంగల గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో అతి భారీ వర్షం కురవడంతో రోడ్లు చెరువును తలపిస్తున్నాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కిరణ్ హాస్పిటల్కి వెళ్లే ప్రధాన రహదారి జలమయమవడంతో పేషెంట్లు నీటిలోనే హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు చేపట్టిన చైతన్య యాత్ర శ్రీకాకుళం నుండి ప్రారంభమై బుధవారం ముమ్మిడివరం చేరుకుంది ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసిన బాధితులు అధైర్యపడి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని సంస్థ ఆస్తులు జప్తి చేసైనా సరే బాధితులకు ప్రతి పైసా ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదన్నారు ఈ కార్యక్రమంలో వనసర్ల వెంకట్రావు శీలం వెంకటేష్ మట్టపర్తి నారాయణ కాన్రేకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు దరిదాపుగా ఈ రాష్ట్రంతో పాటుగా ఉన్నటువంటి 7-8 రాష్ట్రాల్లో ఉన్న బిజినెస్ల మూలంగా
ఈరోజు చాలా మంది చనిపోయారు. దానికి సంబంధించి దాని మీద పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటానికి సంబంధించి ఉప్పల్ నాగేశ్వర గారు మాట. ఇచ్చాపురం నుండి అనంతపురం దాకా జరుగుతున్నటువంటి 33 రోజుల పాటు జరిగే ఈ బస్సు యాత్ర అగ్రిగోల్డ్ బాధితుల్లో చైతన్యాన్ని నూరిపోసి మరి ఏ ఒక్కరూ కూడా ఆత్మహత్యలకు గురి కాకూడదు అని ఒక భరోసా ఇవ్వడానికి ఈ యాత్ర చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 23వ తారీఖున మరణించి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి బాధితుల కుటుంబానికి 5 లక్షలు ఇస్తామని 4 మాసాలు తిరగకుండా పంపిణీ ప్రారంభిస్తామని యాజమాన్యం మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతామని వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని 50 కోట్లు కేటాయించి ఈ కేసు త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రామిస్ చేసింది. దానికి మేము స్వాగతం పలికి ఈ 5 మాసాలలో మరో 36 కలిపి 143 మంది అగ్రిగోల్డ్ బాధితులు అకారణంగా ఆత్మహత్యలకు, గుండెపోట్లకు, ఉరి తాళ్లకు బలై మరణించారు. తాళ్లరేవు మండలంలో వినాయక చవితి వేడుకలకు చవితి పందిళ్లు ముస్తాబవుతున్నాయి. సీతారామపురం, మాధవరాయునిపేట గ్రామాల్లో అతిపెద్ద వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో ప్రతి ఏటా చవితి వేడుకలు ఘనంగా 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ పందిరిరాట ముహూర్తాలు జరిగాయి. కొన్ని చోట్ల పందిరీలు పూర్తి చేశారు. అయితే వేడుకల వేదికలను కోరంగి పోలీస్ స్టేషన్లో వివరాలను ఇవ్వాలని ఎస్ఐ సుమంత్ తెలిపారు. అయితే వేడుకల వేదికలను కోరంగి పోలీస్ స్టేషన్లో వివరాలను ఇవ్వాలని ఎస్ఐ సుమంత్ తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్కై విషన్ న్యూస్.